బావవి నువ్వు అంటే బీట్ చాలా బాగుంటది, పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంటది. పొరపాటును కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ప్రదీప్ డాన్స్ చేస్తాడని, చూడలేం మనం. హే నేను డాన్స్ చేస్తాను తెలుసా మీకు ఆ విషయం? వద్దు ప్రదీప్ వద్దు, మల్టీ టాలెంటెడ్ అంటే మా లక్ష్మి తెలుసా? నేను ఆవిడకి కూడా డాన్స్ నేను నేర్పించాను. కమ్ ఆన్ డూడ్ చిల్ మార్. నేను చూడు ఇప్పుడు వీళ్ళందరి చేత కూడా నేను డాన్స్ చేయించగలను ఇక్కడ నుంచి. బెటా నువ్వు వాళ్ళ చేత డాన్స్ చేయిస్తే నువ్వు ఏది చెప్తే అది. ఒకటి కాదు 5 స్టెప్పులు చేపిస్తా. చేయించు, ప్రాబ్లం లేదు నీకు? నాకేం ప్రాబ్లం లేదు. ఓకే నేను ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుని శపథం చేశాను. నేను ఇక్కడ చాలా సింపుల్, మీరు కూర్చున్న ప్లేస్ లోంచి మీరు డాన్స్ చేయొచ్చు. నేను 5 స్టెప్పులు చెప్తాను, అసలు కాపీ కొట్టద్దు, ఏ కొరియోగ్రాఫర్స్కి ఇవ్వద్దు ప్లీజ్. ఎక్కడ వాడద్దు ఈ స్టెప్స్, కాపీ రైట్స్ నావి. ఒకసారి అందరు ఇలా చేయి పైకి ఎత్తారా? ఓకే వెరీ గుడ్, ఇద్దరు ఎత్తారు మొత్తం అందరిలో. కమాన్ వెరీ గుడ్ సూపర్. మా కెమెరామెన్ కూడా ఎత్తాడు. ఓకే ఫస్ట్ స్టెప్ చూపిస్తున్నాను నేను. ఫ్రంట్ రో కూడా ఎత్తారా? థ్యాంక్స్ డార్లింగ్. ఫస్ట్ స్టెప్ ఓకే ఇలా 1, ఇది సెకండ్ 2, 3, 4 and 5 as it is. ఓకే నీ స్టెప్పులకి ఆఖరికి అందరూ బెదిరిపోయారు కానీ ఇప్పుడు రావాల్సిన మన ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చేసారు. డైలాగ్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు వచ్చేసారు. వారికి సగౌరవంగా స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ సార్. అలాగే విష్ణు కూడా విచ్చేశారు అండ్ సుశాంత్ గారు కూడా విచ్చేశారు. వి వెల్కమ్ యూ బోత్. ఆల్రెడీ ఇక్కడ రాఘవేంద్రరావు గారు ఉన్నారు, బి గోపాల్ గారు ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, నరేష్ గారు, సుమంత్ గారికి, శేషరెడ్డి గారికి అందరికీ స్వాగతం. వెల్కమ్ వన్ మోర్ టైమ్. అండ్ గార్జియస్ తమన్నా ఇస్ ఆల్సో హియర్. తమన్నా మీకు బాగా లైన్ వేసి బటర్ వేసేస్తున్నారు. ఎండాకాలంలో కరిగిపోతామని కూడా అర్థం కావడం లేదు అబ్బాయికి. గార్జియస్ అంటే బాటియా తీసేసి నేను గార్జియస్ అని పెట్టాను. ఓకే ఏ అమ్మాయికైనా పొగడత కంటే ఇంకేం కావాలి లైఫ్ లో. సో ఇప్పుడు ఆ స్పెషల్ పర్సన్ గురించి మనం మాట్లాడతాం కదా, యూనో లక్ష్మీ మంచు గారి గురించి. ఆవిడ గురించి మనం మాట్లాడడం కంటే దేర్ ఇస్ అ స్పెషల్ ఏవీ ప్రెజెంటేషన్ ఉంది. ఎస్ ఐ వుడ్ లవ్ టు సీ. నాతో పాటు అలాగే టీవీ చూసే వాళ్ళందరూ అలాగే ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా లక్ష్మీ ఏవీ చూడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ గో ఇట్. హియర్ వి గో. 1 2 3 go. ఆసక్తిగా ఆవిర్భవించాలి. మోక్షని బలిస్తే నువ్వు చావుని జయిస్తావు. ఎవరా మోక్ష? ఎంత దూరం అని పరిగెడు. ఈ ఒక్క సీన్ చాలు మంచు లక్ష్మి యాక్టింగ్ ఎబిలిటీ గురించి చెప్పడానికి. ఈ ఒక్క సీన్ చాలు డైలాగ్ డెలివరీలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుందని చెప్పడానికి. అమెరికాలోని ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ నుంచి థియేటర్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు లక్ష్మి. ఆ తరువాత డెస్పరేట్ హౌస్ వైఫ్స్, బోస్టన్ లీగల్ వంటి టెలివిజన్ సిరీస్లలో నటించారు. జేమ్స్ కాన్, సిల్వెస్టర్ స్టాలోన్ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2006లో ఆమె నటించి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన పర్ఫెక్ట్ లైఫ్ షార్ట్ ఫిల్మ్ లాస్ ఏంజలీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితమైంది. అదే సమయంలో టొయోటా వంటి కమర్షియల్ యాడ్స్ లో కూడా తళుక్కుమన్నారు. ఇక 2011లో రిలీజ్ అయిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు మంచు లక్ష్మి. ఐరేంద్ర పాత్రలో జీవించి ఉత్తమ విలన్ గా నంది అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. ఆ తరువాత డిపార్ట్మెంట్ వంటి హిందీ సినిమాల్లోనూ, కడల్ వంటి తమిళ సినిమాల్లో కూడా నటించారు. ఏ భాషలో నటించినా తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించారు. నటిగానే కాదు అభిరుచి కలిగిన నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి. నేను మీకు తెలుసా, జుమ్మందినాదం, ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాల్ని ప్రొడ్యూస్ చేశారు. గుండెల్లో గోదారి సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు. పల్లెటూరి అమ్మాయిగా చక్కగా నటించి మార్కులు కొట్టేశారు. తాజాగా ఆమె నటించిన చందమామ కథలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అవార్డు దక్కింది. రీసెంట్ గా సింగర్ గా కూడా అవతారమెత్తారు మంచు లక్ష్మి. విడుదలకు రెడీ అవుతున్న దొంగాటి చిత్రం కోసం ఆమె గొంతు సవరించుకున్నారు. రఘు కుంచే స్వరపరిచిన పాటను పాడారు. ఏందిరో అంటూ యాసలో పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. ఇలా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు లక్ష్మి. మీరు షార్ట్ వేసి రోడ్డుకొస్తే ఫ్యాషన్, మేము ప్యాంటు వేసుకుంటే పెద్ద పరేషాన్. మీరు బైక్ మీద వెళ్తే అది ఇంపు, మేము స్కూటీ ఎక్కితేనే బరి తెగింపు. మీ మకాల బుద్ధి కొన్న మాయదారి రోగం
ఆమె నటించిన బుడుగు, పిలువని పేరంటం చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారామె. ఆమె హోస్ట్ చేసిన లక్ష్మి టాక్ షో సక్సెస్ఫుల్ గా సాగింది. తనదైన ప్రెజెంటేషన్ తో సెలబ్రిటీలకు కూడా ఫేవరెట్ గా మారారు లక్ష్మి. తండ్రి నుంచి వచ్చిన క్రమశిక్షణ, సినిమాపై తపన, నటనలో సహజత్వం, కంచు కంఠం ఈ మంచువారి అమ్మాయి సొంతం. అందుకే వైవిధ్యమైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. భవిష్యత్తులో లక్ష్మి మరిన్ని మంచి పాత్రలు చేయాలని, మరిన్ని వైవిధ్యమైన సినిమాల్ని రూపొందించాలని ఆశిద్దాం. అండ్ దట్ వాజ్ రియల్లీ స్పెషల్. ఇక్కడే లక్ష్మీ మంచి గారు ఉండాలి. ఇట్ ఈస్ ఆసమ్. అండ్ అక్కడ ఉన్నారు. ఎస్, ఆవిడతోనే మాట్లాడాలి మీరు ఫస్ట్. నేనే వెళ్తున్నాను యాక్చువల్లీ. లక్ష్మి, మీ దగ్గరికి వస్తున్నాను. యాక్చువల్లీ నేను బార్బీ డాల్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఆడుకుని ఇష్టం అనమాట నాకు. ఏ అమ్మాయికైనా సరే బార్బీ డాల్ అంటే ప్రాణం అనమాట. సో ఇవాళ లైవ్ బార్బీ డాల్ ఇక్కడ నా పక్కన కూర్చుంది లక్ష్మి. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో లక్ష్మి, యాక్చువల్లీ ఈ వీడియో యూట్యూబ్లో ఒక వైరస్, ఒక హల్చల్ చేసేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది రియాక్షన్? బోల్డెన్ ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎవరికి చెప్పండి, మాకు చెప్పండి. నేను ఇంకా I still can't believe it. It feels like a real dream come true. So నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ మీన్ సాంగ్ బాగుంటుంది అనుకున్నాను, బికాజ్ మ్యూజిక్ అంత బాగుంది, లిరిక్స్ అంత బాగున్నాయి. బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని మనకు నేను ఊహించలేదు. యాక్చువల్లీ మనం లక్ష్మి సినిమాలు చూసామంటే తన సినిమాలన్నీ కూడా చక్కగా తెలుగు టైటిల్స్తో వచ్చాయి. విచ్ ఇస్ జుమ్మంది నాదం, గుండెల్లో గోదారి, అంటే చందమామ కథలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా కూడా చక్కగా తెలుగు నేటివిటీని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి దొంగాట, మన పాత దొంగాటకి ఈ దొంగాటకి ఏమైనా కనెక్షన్ ఉందా? బ్రదర్ సిస్టరా? నో బ్రదర్ సిస్టర్. మేము చాలా పేర్లు అనుకున్నాం ఫస్ట్, బట్ చాలా తెలుగు ఇంగ్లీష్ పదాలతో వస్తున్నాయి. అండ్ మీరు చెప్పినట్టు నాకు తెలుగు, ఐ లైక్ టు కీప్ తెలుగు నేమ్స్. నేను చేసిన సినిమాలు అన్ని తెలుగు పేర్లే ఉన్నాయి. సో దొంగాట వాజ్ ద పర్ఫెక్ట్ టైటిల్. అండ్ ఇంతకు ముందు దొంగాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో వి సెడ్ వై నాట్. అంటే ఇంతకీ ఎవరు ఆడారు దొంగాట అందరిలో? అది ఇప్పుడు నా కూతురు ఎంత ముద్దుగుంది. సారీ, ఐ గాట్ డిస్ట్రాక్టెడ్. నేను అడ్డం నుంచి ఉంటాను. ఏమడిగావు నువ్వు? ఇంతకీ ఎవరు దొంగాట ఆడారు అని అడుగుతున్నాడు ప్రదీప్. అందరం ఆడాము దొంగాట. ఇప్పుడు చెప్పేస్తే కుదరదు. ఎవరు బాగా ఆడారు? ఇప్పుడు చెప్తే కుదరదు అంటున్నారు. నేను నీ సంగతి చెప్తాను, నాకు వస్తున్నాను. ఆబ్వియస్లీ ఆవిడే అంట. ఆబ్వియస్లీ ఈవిడేనా? యాక్చువల్లీ గర్ల్స్ ఎప్పుడు దొంగాట ఆడరమ్మా. ఆడితే గిడితే మీ అబ్బాయిలు అన్ని దొంగాటలు ఆడతారు. ఆవిడ అనవసరంగా ఆ పాట పాడారు. అప్పటి నుంచి అందరూ మమ్మల్ని సెంటర్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక అబ్బాయితో మాట్లాడబోతున్నాను. ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేశారు అండ్ చాలా మంచి పేరు కూడా వచ్చింది. హాయ్. హలో. యా, మోస్ట్ గుడ్ లుకింగ్ గై విత్ వెరీ నార్మల్ టోన్. సో అసలు లక్ష్మి మంచుతో వర్క్ చేయడం అండ్ మంచు ఫ్యామిలీతో అసోసియేషన్ ఎలా అనిపించింది మీకు? నాకు యాక్చువల్గా వాళ్ళు పర్సనల్గా తెలియదు ముందు. సో ఇట్స్ వెరీ నైస్ టు మీట్ దెమ్. మొన్ననే జస్ట్ ఐ మెట్ విష్ణు ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో ఇట్స్ వెయిటింగ్ టు మీట్ మోహన్ బాబు అంకుల్ సోన్. కాదు, లక్ష్మి అంత మంచి పాట పాడారు, ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్. మీరేమో వెనకాల యూట్యూబ్లో మంచి డాన్స్ లేసారు. అది జస్ట్ మేము రికార్డింగ్ చూడడానికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేసాం అంతే. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనమ్మా. మనకు ఫుల్ సినిమా వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాం, దట్స్ ఫర్ షూర్. ప్రదీప్ అంతేనా? నేను తెలుసుకుందాం అనుకున్న వాటిలో కొన్ని తెలుసుకున్నాను ఇప్పటికి. నాకు అర్థమైంది విషయం. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావా? లేదు, ఆయన నెక్స్ట్ సినిమాలో సాంగ్ పాడతా అని చెప్పారు నాకు ఇందాక. ఎస్, యు గోనా సింగ్? లేదా ఎవరు చెప్పారు? ప్రదీప్ చెప్తున్నాడు. యాక్చువల్లీ మేము మా అందరు సార్ కమిట్ అయిపోండి సార్, పర్లేదు కమిట్ అయిపోండి. ప్రదీప్ చెప్తే అవును, కరెక్ట్, ఇట్స్ ట్రూ. అయితే ప్రదీప్ నెక్స్ట్ నువ్వు ప్రొడ్యూస్ చేసి ఆ సినిమాలు తన చేత పాడించు. ఇప్పుడే వస్తాను, నాకు చిన్న పని ఉంది. అతనే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఎందుకండి పక్కన వెనకాల మ్యూజిక్ డైరెక్టర్లు హర్ట్ అవుతారు మీరు. ఆయన నాకు సింగింగ్ ఛాన్స్ ఇవ్వలేదు, అది అడగండి ఫస్ట్ మీరు. రఘు గారు మీరంతా ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అంటే మామూలుగా అడిగి ఉంటే నేను ఇచ్చేసేవాడిని. తను డెమో పంపించాడు నాకు, అది విన్న తర్వాత వద్దని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు విషయం అర్థం అయిపోయింది ఎంత మంచి డెమో వచ్చిందో. బట్ ఇప్పుడు మీ అందరి కోసం ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది అండ్ దట్ విల్ బి స్పెషల్ సాంగ్స్ ఫ్రమ్ మనోజ్ గారు అండ్ విష్ణు గారు మూవీస్ నుంచి. హియర్ వి గో.
అప్పుడప్పుడు నేనేమో మంచిగానే ఉంటాను, మంచి పనులే చేస్తాను, కండిషన్స్ అప్లై. అప్పుడప్పుడు ఓసారి తప్పదంటూ అనిపిస్తే తప్పులైనా చేస్తాను, కండిషన్స్ అప్లై. బ్రేక్స్ లేని గాడి, రూల్స్ లేని బాడీ, దిమాగ్ సే ఆడేస్తా కబడ్డీ కబడ్డీ. Say what now కిలాడి, say what నే కారపోడి, do what చలో కాలానే పెట్టాడి. నేనేమో మంచిగానే ఉంటాను, మంచి పనులే చేస్తాను, కండిషన్స్ అప్లై. అప్పుడప్పుడు ఓసారి తప్పదంటూ అనిపిస్తే తప్పులైనా చేస్తాను, కండిషన్స్ అప్లై. రాజా రాజా నా మన్మథ రాజా, నీకై వేచెను రోజా, ఒడిలో చేర్చుకో రాజా. కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడే, పచ్చి నరాలపై కచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెడతాడే, నీ చుక్క వయసుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతాడే. మన్మథ రాజా మన్మథ రాజా. ఆహా, ఇలాంటి పాటలు విన్న తర్వాత మేమిద్దరం బ్యాక్ స్టేజ్ లో డాన్స్ వేస్తూ ఉన్నాము. అంటే ప్రదీప్ వేసాడో లేదో తెలీదు. మీరు ఇందని నన్నే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు kasi వాళ్ళని కాన్సన్ట్రేట్ చేద్దాం. యా సో స్క్రిప్ట్ మీ చేతిలో ఉంది, ఇప్పుడు మీరు కంటిన్యూ. లేదు, ఇది ఇందాక నుంచి మనం ఫాలో అవుతున్నదే. అసలు విషయం ఏంటంటే ఇప్పటివరకు చూసాము ఈ మెడ్లీ, అండ్ అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతోంది ఒక కొత్త లోగో. ఇట్ ఈస్ కాల్డ్ మంచు మ్యూజిక్. ఎస్, మంచు మ్యూజిక్. యాక్చువల్లీ మంచు సినిమాలో అంటే వీళ్ళ ఫ్యామిలీలో వచ్చిన ప్రతి మ్యూజిక్, అంటే విష్ణు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, మనోజ్ కానివ్వండి, లక్ష్మీ మూవీస్లో కానివ్వండి, ఆడియోస్ ఎప్పుడు సూపర్ డూపర్ హిట్ ఉంటుంది. సో మంచి మ్యూజిక్ మనం అందించడానికి మంచు మ్యూజిక్ ముందుకు వస్తుంది. ఎస్, సో ఆ లోగోని ఇప్పుడు లాంచ్ చేయాలి మనం. లాంచ్ చేయడానికి ముందుగా వేదిక మీదకి నిర్మలమ్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే విష్ణు గారిని. నెక్స్ట్ బచాపాటి, మా చిన్ని చిన్ని బచాపాటి. పేర్లు చెప్పు, చిన్నపిల్లలు విని ఫ్రెండ్స్వి. ఆర్యానా, వివియానా అండ్ నిర్వాణా. మా చిన్న బంగారు తల్లులు అందరినీ కూడా వేదిక మీదకి అలాగే ఆహ్వానిస్తున్నాము. విష్ణు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాఘవేంద్రరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్.
సో ఫస్ట్ రాఘవేంద్రరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. సార్ ప్లీజ్ కె రాఘవేంద్రరావు గారిని. గౌరవనీయులు రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే నిర్మలమ్మ, విష్ణు గాని అండ్ చిన్ని బంగారు తల్లులందరినీ కూడా. సార్ మిమ్మల్ని మేము స్పెషల్గా ప్రేమగా పిలుస్తున్నాం సార్. స్పెషల్గా పిలుద్దాం అనుకున్నాను సార్. ఈ లోపల సార్ ముందు మిమ్మల్ని పిలవమన్నారు. అండ్ అలాగే లక్ష్మి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యామ్ ప్లీజ్. కొంచెం సెంటర్. ఫస్ట్ ఎవరికి ఇస్తున్నారు? ఓకే. అలాగే మన రాఘవేంద్రరావు గారిని చక్కగా ఆయన అద్భుతమైన అమృతం లాంటి వర్డ్స్ని మా మీద అలా కురిపిస్తూ ఎప్పుడు మాట్లాడరండి, కానీ ఇవాళ స్పెషల్. మీరు ఎప్పుడు రాఘవేంద్రరావు గారు అలాగే మోహన్ బాబు గారి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో ఇవాళ మేము అందరం వెయిట్ చేస్తున్నాం మీరు మాట్లాడతారని. సో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. అలా మాట్లాడి జస్ట్ మ్యూజిక్ లాంచ్ అంటే చాలు, మాకు అక్షింతలు వేసినట్టే. లక్ష్మి, మీరు టీవీలో అదరగొట్టేస్తున్నారు అంకుల్, ఇక్కడ మటుకు మాట్లాడమంటే మాట పడుతున్నారు. సిగ్గు. వాట్ ఇస్ అంటే ఎదురుగా ఒక గ్లామర్ అమ్మాయి ఉండాలి. పోనీ తమన్నా ఇంకా చూస్తూ మాట్లాడినా కొంచెం ఇన్స్పిరేషన్ రావాలి కదా. అందరికి నమస్కారం. సార్ మోహన్ బాబు గారు ఒకసారి కొంచెం ఇటు వినండి. మీరు మాట్లాడేటప్పుడు వినాలి, నువ్వేమో వేరే వాడితో మాట్లాడుతున్నావు. సో అందరికి నమస్కారం. మంచు లక్ష్మి ఈ పిక్చర్ వరకు మంచి దొంగ. ఎందుకంటే టైటిల్లోనే దొంగాట అని పెట్టింది. దొంగాట అంటే దొంగలను వదులుతున్నావా అంత కదా. మొత్తం దేశం మీదకి ఎటువంటి దొంగలను వదులుతున్నా చూసి ఆ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ఒక పక్కన నాగార్జున్ని, ఒక పక్కన నానిని, ఒక పక్కన శంభుని, ఒక పక్కన విష్ణుని, ఒక పక్కన మనోజ్ని, రాణాని, తాప్సీని, ఇంతమందిని వదిలి దొంగలు ఏం చేస్తారు? డబ్బులు దోచుకుంటారు. మొత్తం దొంగ ఆటతో వీళ్ళందరి ద్వారా మొత్తం బోల్డంత డబ్బులు దోచుకుని బ్రహ్మాండాన్ని హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు యూ. ఆడియో లాంచ్ మంచు మ్యూజిక్ లోగో లాంచ్. అదేంటిది? మ్యామ్ ఒకసారి మీరు లోగో లాంచ్ చేయండి సార్ మీ చేతుల మీదుగా. లోగో లాంచ్ కి లోగో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇప్పుడు డిజిటల్ లోగో లాంచ్ ఉంది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్.
ఎస్ ఓకే, లోగో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకైతే తెగ నచ్చేసింది. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ఎస్, ఎందుకంటే ఓ మంచి మ్యూజిక్ లోగోతో లాంచ్ అయింది. అండ్ ఇక్కడి నుంచి ఆ ఎం స్టాండ్స్ ఫర్ మంచు మ్యూజిక్. అండ్ ఇప్పుడు ఇక మన ఆడియోలో దే ఆర్ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ కొన్ని వినడం జరిగింది. ఆ విన్న తర్వాత వీఆర్ ఆల్సో సూపర్ ఎక్సైటెడ్. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. బట్ అందులో ఫస్ట్ సాంగ్ ఈ ఆల్బమ్లోని లాంచ్ చేయాలి. మరి ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి చందమామ కథలు మొత్తం టీం ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. సో వీ వెల్కమ్ చందమామ కథలు టీమ్.